నమస్తే అండి. నమస్తే అండి. చాక్లెట్ అని మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. చాక్లెట్‌కి సంబంధించి చాలా రకాల చాక్లెట్‌లు ఆల్రెడీ పిల్లలకి కానివ్వండి, మనకి కానివ్వండి మార్కెట్‌లోకి వచ్చేసాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అన్ని క్యాడ్బరీ ఇవి బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న ఒక టాపిక్. పిల్లలు అనగానే క్యాడ్బరీ చాక్లెట్ కావాలి. దానికి రకరకాల పేర్లు పెట్టారు. బట్ అల్టిమేట్‌గా అదే. సో, ఇలాంటి చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చా ఇంట్లోనే? ఎలా చేసుకోవచ్చు? దానికి ఎంత టైం పడుతుంది? ఎంత స్పెండ్ చేయాలి అమౌంట్? దానికి సంబంధించి చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఈ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో, చాక్లెట్స్ గురించి ఏదైతే చూస్తున్నారో అవన్నీ డిఫరెంట్ అండి. మన చాక్లెట్స్ డిఫరెంట్. మన బిజినెస్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఏది చేసినా గానీ క్రియేటివిటీగా డిఫరెంట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి మన కస్టమర్ ఎవరైనా ఒక్కళ్ళు దొరికారనుకోండి, వాళ్ళ నుంచి ఖచ్చితంగా 10 ఆర్డర్స్ రావాలి. అంత ఐ క్యాచింగ్‌గా ఉండాలి. అంత టేస్టీగా ఉండాలి. అది యూజ్‌ఫుల్ ఉండాలి ఫస్ట్ వాళ్ళకి. ఇది కాకుండా మనకు వేరే ఆల్టర్‌నేట్ లేదు. మనం ఎన్ని కంపెనీస్ రానివ్వండి, వాటికి ఇది దీంతో కంపారిజన్ లేదు. ఒక 100 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, వీళ్ళ దగ్గరే చాక్లెట్ కొనాలి అనే విధంగా నా ప్యాకింగ్ ఉంటుంది. నా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకసారి మన ఛానల్ కూడా చూడొచ్చు అందరూ. మనకు డిఫరెంట్ వెరైటీస్ చేస్తానన్నమాట. ఎంత స్టడీ అంటే నాది అసలు అవర్స్ అండి. ఒక రోజు 24 అవర్స్ ఉంటే నేను 24 అవర్స్ కూడా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక దాని మీద కూర్చొని మనం స్టడీ చేస్తూ డెప్త్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు దాంట్లో నుంచి బయటికి రాకపోయేది నేను. దట్ వన్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అనుకోండి. అవర్స్ చేస్తాం కదా, అలా చేస్తూ నేను కొన్ని కాన్సెప్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. పిల్లలు చూడగానే ఇష్టపడే విధంగా అలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకు ఏంటి అంటే ఒక వీడియోలో అన్ని గురించి చెప్పినా గానీ సరే అర్థం కూడా కాదు. అది ఒక పెద్ద నాలెడ్జ్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అన్నమాట ఇది. చాక్లెట్ అంటే చాక్లెట్ నోటితోటి తినడం కాదండి, కళ్ళతోటి తినే కాన్సెప్ట్ నేను క్రియేట్ చేశాను అనమాట. అంటే చూపులకు బాగుంటేనే కదా కడుపులోకి వెళ్ళేది. ఫస్ట్ కళ్ళతోటి. ఎందుకు అనంటే మనం చాక్లెట్ బర్త్డే అనుకోండి, వ్యాలంటైన్స్ గిఫ్ట్ అనుకోండి, ఏదైనా గిఫ్ట్ పెళ్లిళ్ళకి వెళ్ళారు, గిఫ్ట్ ఇచ్చారు, ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా, చాక్లెట్ బొకేస్ లో ఎన్ని రకాల మెటీరియల్స్ అండి మన దగ్గర. అవి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ బొకేస్ మనము ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇచ్చాము, లేదు అంటే ఒక కంపెనీలో ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చినప్పుడు, ఎవరైనా కొత్త న్యూ జాయిన్స్ ఉన్నప్పుడు చాక్లెట్ బొకే ఇచ్చాము. ఒక్కొక్క చాక్లెట్ తీసుకొని స్ప్రెడ్ చేసేస్తారు. అది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మనం. వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ క్రియేట్ చేయడము, వీడియోస్ ఇష్యూ చేయడం, అది కస్టమర్స్ సేమ్ ఫాలో కావడం. నాకున్న కస్టమర్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు. ఎక్కడ అంటే మనకు ఇండియా బార్డర్ నుంచి మొదలు పెడితే అండమాన్ లో కూడా ఉన్నారనమాట మన వాళ్ళు. చాలా కస్టమర్స్ ఉంటారు. వాళ్ళందరూ సేమ్ ఫాలో అవుతారు, ఖచ్చితంగా గెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రాఫిట్ ఎప్పుడు ఉండదు అని అంటే అందరిలాగా మనం చేసినాం. అందరిలాగా అంటే చాక్లెట్ నోట్ తోటి ఇలా ర్యాపర్ తీసేసి నోట్లో వేసుకోవడానికి అయితే మనము ఫెయిల్ అయినట్టే. దాంట్లో ఎమోషన్ యాడ్ చేసి, చాక్లెట్ కి ఒక నీడ్ని యాడ్ చేసి, ఒక పర్పస్ ని యాడ్ చేసినప్పుడు అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఒక ప్యాకింగ్ ద్వారా. ఇప్పుడు రాఖీ అనుకోండి, రాఖీ ఫెస్టివల్ ఉంది. జనరల్లీ స్వీట్స్ మనం ప్రిఫర్ చేస్తాం. ఒక ప్లేట్ ఉంటుంది, నివాళి ప్లేట్ లో స్వీట్స్ పెడతాం, ఒక రాఖీ పెట్టాం. ఇది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక చాక్లెట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో ఒక రాఖీ ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ కి సంబంధించిన కొటేషన్స్ ఉంటాయి. రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఆ బ్రదర్ ని బాగా ఒక రేంజ్ లో అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళు ఆ రోజు మంచి కొటేషన్స్ ఇస్తారనమాట. ఇచ్చేసి ఆ ర్యాపర్ మీద ఉంటుంది, ఆ బ్రదర్ కి ఇస్తారు. ఇచ్చినప్పుడు చదువుకుంటారు, చదువుకొని సిస్టర్ మీద వెంటనే ఒక ఎమోషన్ బాండింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాంటి కాన్సెప్ట్స్ అనేది ఏ సీజన్ కి ఏ ఫెస్టివల్ కి అలాంటి కొన్ని ఉంటాయి. ఆ కాన్సెప్ట్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఖచ్చితంగా రాఖీకి ఎవరు స్టార్ట్ చేసినా గానీ 1 lakh ఇన్కమ్ అనేది బిగినర్స్ కూడా ఇన్కమ్ చేయొచ్చండి, ఎర్న్ చేయొచ్చు. అలా ఉంటాయి మన కాన్సెప్ట్స్ అనేది. చాక్లెట్ రాకీస్ అని కూడా చేస్తాం, అలా కూడా ఉంటాయి. అది అయితే బాగా సేల్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఈ చాక్లెట్ మోల్డ్స్ కానివ్వండి, చాక్లెట్ కి సంబంధించినవి ఏవైనా కానివ్వండి, ఇక్కడ రా మెటీరియల్ దొరుకుతుందా? అన్ని రా మెటీరియల్స్ దొరుకుతాయండి. ఫస్ట్ ఏంటి అంటే నేను చాక్లెట్స్ తయారు చేయడం దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసిన బిజినెస్. ఇప్పుడు నేను చాక్లెట్స్ తయారు చేసేసి అమ్మడానికి స్టార్ట్ చేసిన వెళ్ళినప్పుడు జస్ట్ 5 to 10,000 మాత్రమే వచ్చాయి. అంతవరకు మనం ఆగకుండా దీనికి ర్యాపర్స్ ఇవన్నీ యూజ్ చేసేసి సంథింగ్ డిఫరెంట్ గా చేస్తే బాగుంటుందని మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు
మనకు సమ్ క్వాంటిటీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎక్కువ చేసుకుంటేనే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది. అలా అని చెప్పేసి నాతో పాటు 10 మందిని చేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక 1000 బాక్స్ నేను చేయించుకున్నాను. ఒక 200 నాకు నీడ్ ఉంది. మిగిలిన వేరే వాళ్ళకి ఇలానే ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టా పేజెస్ లో పెట్టేసేసి వేరే వాళ్ళకి సేల్ చేయడం చేశాను. నాకు మిగిలిపోయిన వాటిని ఏం చేయాలో తెలియక అలా పెట్టాను అనమాట. ఆ లాస్ నా మీద పడుతుందని భయానికి నేను అలా పెట్టాను. పెట్టగానే ఫుల్ సేల్స్, నా దగ్గర ఉన్న స్టాక్ అయిపోయింది. ఇంకా కొత్త ఆర్డర్స్ వస్తే అప్పటికప్పుడు చేయించుకోవడం జరిగింది. ఆ వ్రాపర్స్ కూడా అలానే సేల్ అయ్యాయి. అప్పుడు అర్థమైంది అనమాట, నాకున్న నాలెడ్జ్ కి నాకున్న టాలెంట్ ఇలా కాదు, నాది యూజ్ చేసి ఇంతమంది బెనిఫిట్ అవుతారు అన్న తర్వాతకి 1 ఇయర్ మాత్రమే చాక్లెట్స్ చేసి తర్వాతకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసాం. అలా ఎవ్రీ ఇయర్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి దిగామన్నమాట. డైరెక్ట్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయలేదు. కొంచెం ఇన్కమ్ గెయిన్ చేశాక వాటిని రీఇన్వెస్ట్ చేసుకుని ఒకటి అలా అలా చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఆడవాళ్ళు అనేసరికి కంపల్సరీ బ్యూటీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అఫ్ కోర్స్ కొంచెం ఏజ్ లుక్ రావాలి, ఏజ్ లుక్ ఉంది అనగానే అదొక రకమైన భయం, అదొక రకమైన అబ్బా మనం ఏజ్డ్గా కనిపిస్తున్నామని ఒక ఫీల్ ఇది కనిపిస్తూ ఉంటుంది చాలా మందిలో. సో ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలకి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి బ్యూటీ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంతకు ముందు మా ప్రొఫెషన్ అంటే ఈ స్క్రీన్ మీద ఉండే వాళ్ళకి మాత్రమే కాస్త ఈ లైనర్స్ కానివ్వండి, ఈ మేకప్ కి సంబంధించిన ఐడియాస్ ఉండేవి. కానీ ఇప్పుడు మాకన్నా ఎక్కువగా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవరైతే కాలేజ్ గోయింగ్ ఉన్నారో వాళ్ళకి. సో వాళ్ళకి సంబంధించి ఒక సోప్స్ కానివ్వండి, ఏదన్నా బ్యూటీ కాన్సెప్ట్ కి సంబంధించినవి ఏదన్నా లైనర్స్ కానివ్వండి, లిప్స్టిక్స్ కానివ్వండి, ఇలా ఏవైనా ప్రిపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుందా? ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందా? ఎలాంటి ట్రైనింగ్ అనేది ఉంటుంది దానికి సంబంధించి, లేడీస్ కి సంబంధించి ఎస్పెషల్? ఓకే అండి, ఏజ్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒకసారి ఒక 2 లైన్స్ ఏజ్ గురించి చెప్తాను. ఏజ్ అనేది జస్ట్ మ్యాటర్ అని అంటారు కదా, మనం జస్ట్ నెంబర్. సరే, అయితే ఏంటి అంటే మనకు బిజినెస్ లోకి ఎంట్రీ కాకముందుకు నేను ఏజ్ అనేది ఎవ్రీ ఇయర్ నేను లెక్క పెట్టుకున్నాను. బిజినెస్ లోకి ఎంట్రీ అయిపోయాక నా ఏజ్ అక్కడికి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏది ఫాలో అవుతున్న ఎవ్రీథింగ్ నేను అప్డేట్ అవుతూనే ఉంటాను, ఎక్కడ ఆగేది ఉంటాను. అప్డేట్ అవ్వకపోతే నడవదండి. టెక్నాలజీ కూడా అప్డేట్ అలా అయిపోయింది కాలం. టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంటాను, మార్కెట్ అప్డేట్ అవుతూనే ఉంటాను. నాకు సమ్ ఎర్నింగ్స్ ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతిదాన్ని ఎంజాయ్ చేసేంత అది కూడా ఆప్షన్స్ కూడా నాకు ఉంటాయి. కాబట్టి మనము అలా ఫీల్ కాకుండా మనం వెనకబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఏజ్ కానీ ఈ ఏది రాదు సార్ మన దగ్గరికి, ఏది ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే ఈ బ్యూటీస్ గురించి చెప్పారు కదా, బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అయితే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్యాండ్ మేడ్ సోప్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ లో ఉంటున్నాయి. మనము అట్లీస్ట్ మీరు జనరల్ గా సూపర్ మార్కెట్స్ లో చూసినా కానీ హ్యాండ్ మేడ్ సోప్స్ కి ఎక్కువ రేట్స్ ఉంటాయి. మరి నార్మల్ సోప్స్ కి వీటి డిఫరెన్స్ ఏంటి అని అంటే వీటిలో మనకు కెమికల్ ఉండదు, కెమికల్ ఫ్రీ ఉంటుంది. ఇంకా దాంట్లో సబ్బులు నురగ రావాలని చెప్పేసి దానికి ఒక కెమికల్, స్మెల్ రావాలి, మంచి అరోమా రావాలని ఒక కెమికల్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇంకా దాన్ని మంచి షైన్ రావాలి, సోప్ కూడా మనకు చూడడానికి బాగుండాలి కదా, అలా కొన్ని కెమికల్స్ ఉంటాయి. మనకు దీంట్లో ఏంటంటే కెమికల్ ఫ్రీ ఉంటుంది, ఖచ్చితంగా 100% వర్క్ అవుతుందండి. అందు గురించి అవి హ్యాండ్ మేడ్ సోప్స్ అంత డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముల్తానీ మట్టి ఉంది, మనము సోప్ లో ముల్తానీ మట్టి మనము యూజ్ చేసి సోప్స్ వేస్తాం. ఇంకా సున్నిపిండి ఉంటుంది, సున్నిపిండి సపరేట్ గా రుద్దుకోవాలంటే మనకు అంత ఓపిక ఉండదు, మర్చిపోతాం. ఆ సోప్ లో ఇది మిక్స్ చేసేసి మనం సోప్స్ తయారు చేసుకుంటాం. అదేంటంటే స్క్రబ్బర్ లాగా కూడా ఉంటుంది, స్క్రబ్బింగ్ అవుతుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది, స్కిన్ కూడా గ్లో అవుతుంది అనమాట. ఒకటేసారి మనకు 2 చేసే టైం అనేది సేవ్ కూడా అవుతుంది. అలాంటివి చాలా ఉంటాయండి. దాంట్లో హనీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి, అలోవెరా ఉంటుంది, అలా ఉంటాయి. సో ఈ సోప్స్ మేకింగ్ అనేది ఎంత టైం పడుతుందండి ఇది నేర్చుకోవడానికి? అంటే మీ దగ్గర ట్రైనింగ్ ఉంటుందా దీనికి సంబంధించి? ఉంటుంది. దీనికైతే నేను ఏం ఛార్జ్ చేయట్లేదండి, సోప్స్ రిలేటెడ్ గా నేను ఏం ఛార్జ్ చేయట్లేదు. మనకు ఇదేంటి అని అంటే కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్, సోప్ లో పెద్దగా చెప్పుకోదగ్గంత కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. దాంట్లో కొన్ని మీకు అరోమా కావాలి అని అంటే, మీకు స్మెల్స్ రావాలి అంటే పర్ఫ్యూమ్స్ ఉంటాయి, అది అవసరం లేదంటే లేదు. మనము ఆర్గానిక్ అని హ్యాండ్ మేడ్ అని మళ్ళీ అవన్నీ యూజ్ చేయడం అని చెప్పేసి నేను వద్దు అనే చెప్తాను నేను. ఓకే, సో మరి ఏమి ఛార్జ్ చేయకుండా వాళ్ళకి నేర్పిస్తారా మీరు? ఫ్రీగా మన దగ్గర క్లాసెస్ ఆల్రెడీ రికార్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, అవి ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము, అవి చూసుకొని నేర్చుకోవచ్చు.
ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఎలా చేయాలి అనేది నేర్పించడం పెద్ద మ్యాటర్ కాదండి, అది సేల్ ఎలా చేయాలి అనేదే మ్యాటర్. ఓకే. అక్కడ చార్జ్ ఉంటుంది. సేల్ చేయడం గురించి సేల్ చేయడం గురించి ప్రాబ్లం ఉంటుంది. తయారు చేయడం అనేది ఈజీ, ఎవరైనా చేయగలుగుతారు. ఓకే. ఓకే. సో ఇంకా కిచెన్ కి సంబంధించి ముఖ్యంగా ఆడవాళ్ళు అనగానే ఫస్ట్ వంటింటికి బాగా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫుడ్ కి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం అన్నపూర్ణ అని కూడా మనల్ని అంటూ ఉంటారు. సో ఈ కిచెన్ కి సంబంధించినవి ఏమన్నా మీరు ప్రిపేర్ చేయటం కానివ్వండి, దానికి సంబంధించిన ట్రైనింగ్ కానివ్వండి, ఇక్కడ ఏదన్నా ఉంటుందా? ట్రైనింగ్ అంటే కిచెన్ సంబంధించిన ట్రైనింగ్ ఏం లేదండి, ప్రస్తుతం అయితే ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటి అని అంటే, ఆల్రెడీ ఇంత ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రతి మనము యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి అందరూ ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు కూడా చాలా పెట్టేస్తున్నారు వీడియోస్. మీరు అలా నేర్చుకోవచ్చు. బట్ దాన్ని మనం ప్రతి దాన్ని బిజినెస్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, చిన్న కాన్సెప్ట్ అండి. పులిహోర మిక్స్ ఉంది, ప్రీ మిక్స్ ఉంది, దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అక్కడ దాకా వస్తుంది, మన దగ్గరనే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దీంట్లో 100 మంది చేస్తే 100 రకాల టేస్ట్లు వస్తాయి. మీరు కరెక్ట్ టేస్ట్ వచ్చే విధంగా, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా, మంచి కలర్ రావాలి, మంచి స్మెల్ రావాలి, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఒక ఐటమ్ నేర్చుకొని దాన్నే ప్యాకింగ్ చేయండి. చేసేసి మీరు బ్రాండింగ్ కూడా అవసరం లేదండి, ఊరికనే పెట్టేసేయండి షాప్ లో. ఫస్ట్ బ్రాండింగ్ అనేది శైలజ గారు మామూలుగా ఏదైనా దానికి కూడా ఏదైనా అమౌంట్ ఏదైనా ఉంటుందా, లేకపోతే గవర్నమెంట్ కట్టడం ఇలాంటివి ఉంటాయి కదా బ్రాండింగ్ అంటే? సో మరి మనం ఓన్ గా బ్రాండింగ్ అనేది అసలు చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి. మనకు బ్రాండింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులిహోర మిక్స్ అని చెప్పాను కదా, ఆ మిక్స్ కి మనం ఏదైనా నేమ్ పెట్టుకుంటాం. అంటే కంపెనీ నేమ్ వేరే ఉంటుంది, బ్రాండ్ నేమ్ వేరే ఉంటుంది. మనం ఏంటి అంటే ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఈ రోజే మనము ఇంతే అని అనుకోకూడదు. అది ఒక 10 years నేను చెప్పాను కదా, 10 years తర్వాత నా పొజిషన్ అది అని ఒక ఫిక్స్ అయిపోయి ఈ రోజు నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. ఒక గోల్ విజన్ అనేది ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్, ఎవ్రీ బిజినెస్ ఉమెన్ అయినా మెన్ అయినా కానీ ఒక గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను 10 years తర్వాత నా ప్లేస్ ఏంటి, నా ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుంది, నేను ఈ రోజు ఇది. కానీ 10 years, ఎందుకంటే 10 years తర్వాత వచ్చే గోల్ ఏదైతే రీచ్ అవుతామో అది 1 year లో అనుకుంటే అది కాదండి. అది కొన్ని టైం పట్టేది ఉంటే టైం పడతాయి అంతే. ఆ విజన్ అనేది ఫస్ట్ ఉండాలి మనకు. ఆ విజన్ ఉన్నప్పుడు ఈ రోజు మనము ఆ బ్రాండింగ్ కోసం మనం ఆలోచిస్తాం. లేదు అనుకోండి, అందరిలాగానే మనం కూడా వెళ్ళిపోతాం. బ్రాండింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైనా పులిహోర మిక్స్ ఏదైనా పేరు పెట్టుకున్నాం, ఆ షాప్ వాళ్ళ దగ్గరికి మనం పెట్టగానే వెంటనే అది బాగపోతుంది అనగానే 10 మంది వేసే వాళ్ళు రెడీగా ఉంటారండి. ఏదైనా ప్రోడక్ట్ బాగుంది అనగానే 10 మంది రెడీ అవుతూనే ఉంటారు. కానీ ఫస్ట్ కస్టమర్ ఏదైతే చూసారు, ఫస్ట్ ఏదైతే టేస్ట్ చేశారు, దానికి ఒక నేమ్ అనేది వాళ్ళకి ఐడెంటిఫై చేసుకున్నారనుకోండి, గుర్తుందనుకోండి, ఆ 10 మంది ఉన్నా కానీ మనదే అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ టేస్ట్ చేశారు కదా. కాబట్టి మనము ఒక బ్రాండింగ్ అనేది ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తున్నాను. మనకు దానికి ఎంత అవుతుందండి, మాక్సిమం 4,000-5,000 రూపీస్ లో మనము రిజిస్ట్రేషన్ అవుతుంది, ఒక బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. దానికి రూల్స్ ఏముంటాయంటే, ఆల్రెడీ వేరే కంపెనీస్, వేరే వాళ్ళ బ్రాండ్స్ కి మనం మ్యాచ్ కాకూడదు. సేమ్ ఫీల్డ్ లో, అది కూడా వేరే కంట్రీస్ లో లైక్ యూట్యూబ్, సోషల్ మీడియా ఎలాగనో సేమ్ అలాగే అలా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటి దాంట్లో కూడా కాపీస్ ఉంటాయి, కొంచెం స్పెల్లింగ్ డిఫరెన్స్ చేసేసి కాపీలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలా కూడా జరుగుతూ ఉంటాయి. బ్రాండింగ్ అనేది వీటి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనల్ని ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి మనల్ని మనం నమ్ముకోవాలి. ఫస్ట్ ఈ రోజే ఎత్తేస్తాము, ఈ రోజు నడుస్తూ చేద్దాం, లేకపోతే లేదు అనే నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మన సక్సెస్ అనేది మనతో ఉంటుంది అనేది నమ్మాలి. ఓకే. సో ఈ బిజినెస్ అనేది కాసేపు పక్కన పెడితే, ఆధ్యాత్మికంగా అసలు మీకు ఏమైనా ఒక మనల్ని అనేది ఒక శక్తి నడిపిస్తుంది అని చాలా మంది నమ్ముతారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా నమ్ముతాను. సో ఇలా మీకు ఏదన్నా ఒక శక్తి కానివ్వండి, ఆధ్యాత్మికంగా మీరు ప్రతిరోజు చేసే దినచర్యలు ఏదన్నా ఉంటుందా అలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు? ఇంకా నా నియర్ అండ్ డియరెస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. కానీ కస్టమర్స్ కానీ ఎవరికి షేర్ చేయనండి. ఎందుకనంటే అందరు డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. లేకపోతే ఇంకా డిఫరెంట్ గా ఆలోచించడం కూడా ఉంటుంది. అలానే ఎప్పుడు షేర్ చేయలేదు ఎవరికి. ఫస్ట్ టైం మీకు షేర్ చేస్తూ ఉన్నాను, పబ్లిక్ లో షేర్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఒక 4-5 years పిల్లల కోసం స్పెండ్ చేయాల్సి వచ్చింది అని. ఆ టైంలో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను సింగిల్. అంటే నాకు ఒకవేళ ఆకలి వేసినా కానీ
ఆ టైంలో నాకు ఏం లేకపోతే చేత కాకపోతే అలా పడుకోవడమే తప్ప నాకు ఒక ఫుడ్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదనమాట. మా హస్బెండ్ కి వంట చేయడం రాదు, చెయ్యరు కూడా. తన బిజీ తనదే, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే కెరీర్ మీద టైం స్పెండ్ చేయాల్సిన టైంలో ఉంటుంది. ఎవరి బిజీ వాళ్ళదే అండి లైఫ్. నాకేం జరుగుతుంది, నాకేం ఆకలి వేస్తుందనే నాకు తెలుసు. అది నేను ఎలా ఫీల్ అవుతున్నా నాకు తెలుసు. నేను ఎవరికి చెప్పుకోలేదు కదా, కాబట్టి నేను ఎవరిది ఈ విషయంలో బ్లేమ్ చేయట్లేదు. నా ప్రాబ్లం ఏంటి, నేను పెయిన్ అనుభవించినప్పుడు అదే నాకు తెలుస్తుంది. తర్వాతకి ఈ డ్యూరింగ్ లో ఈ 4-5 years లో ఏమైంది, ప్రెగ్నెన్సీ, డెలివరీస్, ఇంకా అబార్షన్స్, ఇలాంటి టైంలో ఒక సపోర్ట్ అని ఉండాలి. ఆ టైంలో చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట. అసలు పెయిన్ఫుల్ లైఫ్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా వీక్ అసలు. అది అయిపోయాక అప్పుడు నాకు డబ్బు నీడ్ అనేది చాలా అవసరం అనిపించింది. తర్వాత ఒక రోజు మా నైబరు ఒక ఆమె వైభవ లక్ష్మి పూజ అనేది చేస్తూ ఉంటే సరే అని చెప్పేసి, అంటే అవన్నీ తలుచుకుంటే నాకు ఎమోషన్ వచ్చేస్తుంది. ఏంటి అని అంటే ఒక బిజినెస్ గురించి మోటివేషన్ లాగా మాట్లాడుతూ ఉన్నాం కదా, నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసరికి నాకు వెంటనే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని అలా తిరిగిపోతున్నాయి అనమాట. కొద్దిగా ఒక ఫీల్ అనేది వచ్చేస్తుంది. కానీ చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అప్పుడు నైబర్ లో జస్ట్ వాళ్ళు చేసుకుంటారు, ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు. అలా వైభవ లక్ష్మి పూజ అనేది చేసుకున్నారు. 8 weeks చేయాలి. ఆ రోజు ఉద్యాపన లాస్ట్ డే అని చెప్పేసి పిలిచారనమాట. పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఎందుకు ఆంటీ ఏంటి పూజ అని అంటే, నాకు మరి నా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే రోజు ఆ రోజు వచ్చిందేమో మరి. ఎందుకంటే అదే పూజకి చాలా మంది వచ్చారు, ఎవరికి అటువంటి ఆలోచన కలగలేదు, నాకే కలిగింది. అంటే అమ్మవారు ఏంటి అంటే తను భక్తుల్ని ఎంచుకునేటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఆ టైం వస్తేనే మన దగ్గరకు వస్తారనమాట. ఆ టైం నాకు ఆ రోజు వచ్చింది. అయితే ఎందుకు ఆంటీ అని అంటే, ఏం లేదమ్మా, నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే, అది చేసి నేను ఇట్లా వచ్చేసింది. అంటే ఏం ప్రాబ్లం ఆంటీ అని అంటే, ఇట్లా తను టైలర్, ఒక బొటిక్ లో వర్క్ చేస్తూ ఉంటారు. జాబ్ పోయింది. అంటే పెద్ద స్కిల్డ్ కాదమ్మాయి, అలా 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 మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. చేస్తూ ఉంటుంటే జాబ్ పోయింది. తను ఓన్ గా చేసుకుందామంటేనేమో అంత స్కిల్ లేదు, అంత ఏం రాదు. అలా అని చెప్పేసి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటే పూజ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాతకి మధ్యలోనే 4-5 weeks లోనే తను ఇంకో జాబ్ లో కూడా జాయిన్ అయింది. ఆ జాబ్ కూడా పోయింది 4-5 weeks లో. జాబ్ లో అది కూడా పోయేసరికి తను ఉండి లేదు నాకు మంచి అనుకున్నా కానీ నాకు చెడే జరుగుతుందని చెప్పేసి నెగిటివ్ తీసుకుంది. తర్వాత 8 weeks కంప్లీట్ అయ్యే లోపు ఇంకో మంచి దాంట్లో జాబ్ వచ్చింది. తను ఎన్ని చేసేదానికంటే డబుల్ ఇన్కమ్. ఇంకొకటి తను స్టిచ్చింగ్ కటింగ్ చేయనవసరం లేదు, జస్ట్ కౌంటర్ లో ఉండి తను కొలతలు తీసుకోవాలన్నమాట. మంచి జాబ్ వచ్చింది. తన హస్బెండ్ బాగా డ్రింక్ చేయడము, సంథింగ్ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేది. వాటిని అన్నిటి నుంచి జస్ట్ 8 weeks లో బయటకు వచ్చేసారనమాట. అలా కొన్ని ఉంటాయి. అంటే దీంట్లో కొన్ని హిడెన్ ఉంటాయండి, సైన్స్ ఉంటుంది. ఆ టైంలో మనము నాన్ వెజ్ తినకుండా ఉండడము, ఇంటిని నీట్ గా పెట్టుకోవడము, మన ఆలోచనలు పాజిటివ్ గా చేసుకోవడము, ఎవరి గురించి చెడుగా ఆలోచించకుండా ఉండడము, మనం ఎవరి గురించి అయినా కక్ష పెట్టుకొని డైలీ రగిలిపోతుంటాం చూసారా, అవన్నీ రిమూవ్ చేసుకోవడము. వీటి వల్ల ఏమవుతుంది, మన మైండ్ లో స్పేస్ దొరుకుతుంది. దేని గురించి ఆలోచించాలన్నా పని చేయాలన్నా స్పేస్ కావాలి కదా. ఆ 8 weeks లో ప్యూర్ గా క్లెన్స్ అయిపోయింది అనమాట నా బాడీ. అది ఒక పూజ చేశాను నేను. అది చేశాక నా లైఫ్ అనేది టర్న్ అయిందండి. నేను ఏది పట్టుకుంది అది బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అంతే. ఇక రిలేషన్షిప్స్ అన్ని గెయిన్ అయిపోయాయి, అన్ని ఎవ్రీథింగ్ ఇక పర్ఫెక్ట్ అనమాట. ఇక సో మీరు భగవంతుని బాగా నమ్ముతాను. ఎక్కువగా ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు? లలిత అమ్మవారు అండి. లలిత సహస్రనామాలు నాకు మంచిగా అనిపించట్లేదు. ఒక్కోసారి నేను ఇలానే 10 మందితోటి మనము ఉన్నప్పుడు నెగిటివ్ అనేది కొంచెం మనకు వస్తూనే ఉంటుంది, స్ట్రెస్ వస్తుంది. నేను మార్నింగ్ 10కి వచ్చానంటే నైట్ 10 వరకు నేను ఇక్కడే ఉంటాను. నిన్న నైట్ 10 వరకు కూడా నేను క్లాస్ తీసుకున్నాను. ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అయితే వాళ్ళు ఒక కస్టమర్ అన్నారు, నేను మార్నింగ్ మీ స్టోర్కి వచ్చాను మేడం, ఇప్పుడు నేను క్లాస్ అటెండ్ అవుతున్నాను. మార్నింగ్ 10కి మీ ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు నైట్ 10కి కూడా అలానే ఉంది. మీ కళ్ళలో కనీసం నిద్ర వస్తున్నట్టు కానీ ఎలాంటి ఫీలింగ్ కూడా కలగట్లేదు. 2 hours నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. నాకే అనిపించింది మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకోవచ్చుగా మేడం అని చెప్పేసి అడగాలని నాకు అలా ఫీలింగ్ వస్తుంది. మీరు మాత్రం అలాగే ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే నేను నవ్వి ఊరుకున్నాను. ఇప్పుడు తను ఈ వీడియో చూసి అర్థమవుతుంది అనమాట నా ఎనర్జీకి రీజన్ ఏంటి అనేది. మార్నింగ్ లలిత సహస్రనామాలు చదువుకుంటాను నేను.
½ hour నాకు అదే మెడిటేషన్, అదే యోగా, అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అన్ని అవే. ఇంకొక సీక్రెట్ చెప్తానండి. చెప్పండి. మనకు లలిత సహస్రనామాల్లో ఏమవుతుంది అని అంటే అందరికి తెలిసిందే, అంటే జనరల్ గా మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కానీ తెలిసింది ఏంటి అని అంటే చక్రాస్ హీలింగ్ జరుగుతుంది అని అంటారు. అయితే దాంట్లో ప్రాసెస్ లో ఏంటి అని అంటే కొంతమంది ఓన్లీ విందాము అని కూడా అనుకుంటారు, కానీ చదవమని చెప్తారు. మనం చదివినప్పుడు ఏమవుతుందంటే నాలుక ఉంటుంది కదా, టంగు, ఇక్కడ పైన కింద ఇలా ఇలా టచ్ అవుతుంది చూసారా, టచ్ అయినప్పుడు ఇక్కడ ఉండే ప్రతి లోపల ఉండే ప్రతి అణువు ఒక్కొక్క ప్లేస్ లో టచ్ అవుతున్నప్పుడు కొన్ని పదాలను మనం గట్టిగా చదువుతాం, కొన్ని స్లో అవుతూ ఉంటాయి. అదొక ట్యూనింగ్ లాగా ఉంటుంది. అప్పుడు గట్టిగా చదవాల్సి వచ్చినప్పుడు గట్టి ప్రెజర్ పడుతుంది. అదంతా ఒక ఆక్యుప్రెషర్ థెరపీ లాంటిది అనమాట. అది చక్రాస్ మీద, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ మీద మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాని మీద ఒక పద్ధతి ప్రకారం హీల్ చేస్తూ వస్తుంది అనమాట. అందుకని హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ కావడము, మన ఇంకేమన్నా సైకలాజికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెళ్ళిపోవడము, ఇంకా నెగిటివ్ గా మనం ఇబ్బంది పెట్టాలనే వ్యక్తుల్ని అమ్మవారు వాళ్ళని ఇలా పంపించేసి అంటారు కదా, అదంటే ఏంటి అంటే మన ఆలోచనలే అండి. మనము వాటిని అట్రాక్ట్ చేయలేదు, ఆలోచనలు అవి రావు మన దగ్గరికి, దరి చేరవు అనమాట. అలా ఉంటుంది. అలా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. సైంటిఫిక్ గా చాలా ఉంటుందండి దాంట్లో. ఇంకా బ్రీతింగ్ కూడా, మనకు బ్రీతింగ్ ఏంటి అని అంటే ఒక కొద్దిసేపు 1:2:3 అలా చెప్తారు కదా, మన ఫస్ట్ బ్రీత్ తీసుకోవడం కొద్దిసేపు తీసుకొని తర్వాత ఎక్కువసేపు బ్రీతింగ్ ఆపాలి, తర్వాతకి హోల్డ్ చేయాలి, తర్వాతకి మనము రిలీవింగ్ అనేది చాలా సేపు చేయాల్సి ఉంటుంది అనమాట. అది మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ లలిత సహస్రనామాలు చదివినప్పుడు అది జరుగుతుందండి, ఆటోమేటిక్ గా జరుగుతుంది. మనం ఫస్ట్ నామం స్టార్ట్ చేసినప్పుడు బ్రీత్ కొద్దినే తీసుకుంటాం, తర్వాత దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయాల్సి వస్తుంది, తర్వాతకి మనము బ్రీత్ ని లీవ్ చేసినప్పుడు చాలా సేపు అవుతుంది. అది ఒక ప్రాసెస్ లో ½ hour జరుగుతుందండి. ప్రాణాయామం అవుతుంది, మెడిటేషన్ అవుతుంది, మనం దీపం పెట్టుకొని చేసుకుంటాం, అది హీలింగ్ జరుగుతుంది, రకరకాలుగా ఎక్సర్సైజ్ అన్ని దాంట్లోనే జరుగుతాయి. రైట్. మీరు ఇంత బిజియెస్ట్ లైఫ్ అర్థమైపోతుంది. ఇది నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత బిజీగా ఉంటారు కదా, మీరు ఏదన్నా దర్శనాలకు వెళ్ళటం కానివ్వండి, ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళటం కానీ అసలు చేస్తారా? అంత టైం ఉంటుందా మీకు? చాలా మంచి క్వశ్చన్ అండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను కదా, ఇది ఈవెన్ నేను మా హస్బెండ్ తో కాకుండా బయట వాళ్ళతో ఎప్పుడు చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చెప్తున్నారు. రైట్. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అబార్షన్స్ అలాంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు చాలా వీక్ అయిపోయాను. అంటే నరాల బలహీనత, వీక్నెస్. ఆ టైంలో ఎలా అంటే మాది ఫస్ట్ ఫ్లోర్ కి స్టెప్స్ ఎక్కడానికి మెట్లు పట్టుకొని ఎక్కాల్సిన పరిస్థితిలో కూడా నేను ఫేస్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు మా హస్బెండ్ కేరళ అండ్ తెలంగాణ 2 states కి మేనేజర్. తను ఎవ్రీ మంత్ లో 1 week కేరళలో ఉండాల్సి వచ్చేది, వెళ్తూ ఉండేది. ఆసారి సమ్మర్ లో నేను కూడా వస్తాను అంటే నన్ను కూడా తీసుకెళ్లారు. కానీ నడవడానికి కూడా ఓపిక లేదు, అసలు ఏది ప్రాబ్లం, అసలు అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఫుడ్ తీసుకోకపోయేది, నాతో ఎవరైనా మాట్లాడాలన్నా అవతల వాళ్ళకు కూడా చిరాకు వచ్చేది. నేను అలా ఉండేదాన్ని అసలు. అప్పుడు అది నేను, ఇప్పుడు ఇది నేను అది ఊహించుకుంటేనే నాకు ఆ రోజుకి లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇలానే లైఫ్ ఎండ్ అయిపోతుందని అనుకున్న రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నాకు చాలా లైఫ్ ఉందని హోప్స్ ఈ రోజు వచ్చాయి నాకు. అయితే ఆ రోజు కేరళకి వెళ్ళినప్పుడు కొచ్చిన్లో ఫ్లైట్, కొచ్చిన్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకు మా హస్బెండ్ కి ఆ రోజు వర్క్ లేదు, తిరుచూరు ఉంటుంది, కొచ్చిన్ దగ్గర తిరుచూరు ఉంటుంది, తిరుచూరులో వర్క్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాక డాక్టర్ తోటి వాళ్ళకి కాల్ అనేది కొంచెం టైం ఉంది అని అంటే ఆ లోపు మనము ఎక్కడ గూగుల్ సెర్చ్ చేసేసి వడక్కనాథన్ టెంపుల్ అని వెళ్ళాం. అంటే వడక్కనాథన్ టెంపుల్ అంటే శివ టెంపుల్. ఇది పెద్ద పాపులర్ అయితే కాదనుకుంటాను నాకు తెలిసి, పెద్దగా మనము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇవైతే బాగా పాపులర్, ఇది అందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ టెంపుల్కి వెళ్ళాం. నాకు ఆల్రెడీ డివోషనల్ గా ఇవన్నీ నాలెడ్జ్ ఉన్నాయి, నాకు చూడగానే నేను ఐడెంటిఫై చేయగలుగుతాను. ఆ టెంపుల్కి వెళ్ళాక ఆ టెంపుల్లో నెంబర్ ఆఫ్ మర్రి చెట్లు ఉన్నాయండి. శివుడికి మర్రి చెట్టుకి రిలేషన్ ఉంటుంది కదా, ఎన్ని చెట్లు అంటే నెంబర్ ఆఫ్, ఇక ఫుల్ పాజిటివ్. మర్రి చెట్టుకున్న గుణం ఏంటి అంటే ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్నే వదులుతుంది. శ్మశానాల్లో మర్రి చెట్లు ఉంటే మనం దానికి దయ్యాలుంటాయని భయపడతాం కదా, అదేంటి అంటే ఆక్సిజన్ ఇచ్చి మన శ్మశానంలో నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది, బయటికి స్ప్రెడ్ కానివ్వదు. అందు గురించి పెడతారు. ఈక్వల్ టు శివ అనమాట, గాడ్ శివ. అలాంటి చెట్లు ఉన్నాయి. ప్లస్ ఆ టెంపుల్ నిండా ప్రతి హోమ ఉంటాయి కదా, హోమ గుండాలు
వాటికి పిరమిడ్ షేప్ లో కాపర్ ప్లేట్స్ తోటి పిరమిడ్ షేప్ లో ఉంటాయి. అదొకటి. ఇంకా అడుగు అడుగున కొబ్బరి నూనె అండ్ నెయ్యితోటి, ఆవు నెయ్యితోటి దీపాలు ఉంటాయి. ఆ దీపాలు ఎన్ని లక్షల్లో ఉంటాయి అనుకోండి, అన్ని దీపాలు ఉంటాయి. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు జనరల్లీ కొబ్బరికాయ కొడతాం కదా, అక్కడ ఏంటి అని అంటే నూనె ఇవ్వాలి, దీపం వెలిగించాలి, నూనె నూనె ఇవ్వాలి. నూనెకి ఎంత అమౌంట్ అవుతుందో అది ఇచ్చేసేయాలి. మనం దీపం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అనమాట. అలా దీపాలు ఉంటాయి. తర్వాతకి అదంతా మంచి కలప, మనకేంటి టేక్ వుడ్, అది కూడా హై క్వాలిటీ. అక్కడ ఇంత చిన్న ఇనుప ముక్క అనేది ఆ ప్రెమిసెస్ లో ఎక్కడ కనిపించదు, ఏది లేదు. ఈవెన్ కరెంటు ఫ్రీనే ఇనుము యూజ్ చేస్తారు కానీ కరెంటు తోటి పని లేదు అక్కడ, దీపాలే ఉంటాయి కదా. సరౌండింగ్ అనేది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. హై ఎనర్జీ అండి. ఎన్ని పిరమిడ్స్ ఉంటాయో, కాపర్ పిరమిడ్స్, హోమాలు జరుగుతూ ఉంటాయి. మంచి ఇదంతా ఒక రకమైన ఎనర్జెటిక్ ప్లేస్ అన్నమాట. నేను నా జీవితంలో చూశాను. ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో హై ఎనర్జీ ఉన్న ఒక ప్లేస్ ఉంది అని అంటే అదే అండి. సైంటిఫిక్ గా హై ఎనర్జీ ఉంటుంది. నేను అక్కడ కూర్చున్నాను. మాకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ట్రైన్ లో వెళ్ళేది. ట్రైన్ నెక్స్ట్ డే ట్రైన్ కి వెళ్ళడానికి వెయిట్ చేయాలి. మనం ఇక్కడ టెంపుల్లో వెయిట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాం. కూర్చుని నాకు ఇవంతా పెద్దగా ఏం తెలియదు, నా హెల్త్ ప్రాబ్లమ్స్ లో నేను ఏదో అలా చూస్తూ ఉండేది. వాళ్ళు ప్రసాదం బదులు ఒక ఆకు మీద, అరటాకు మీద ఒకటి గంధం లాంటిది ఇస్తారు, అది పెట్టుకోవాల్సి ఉంటుంది. అది తీసుకొని పెట్టుకున్నాము. అది ఫస్ట్ తినాలా పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు. మన ప్రసాదం ఇస్తారు కదా, నేను తినాలేమో అనుకున్నాను. తినాలేమని ఇలా అంటే వాళ్ళు ఉండి తినొద్దు ఇలా అని చెప్పేసి సైగ చేసి తీసుకొని పెట్టుకున్నాం అనమాట. అంత నాలెడ్జ్ మనది అప్పుడు. అది తీసుకొని కూర్చున్నాము, పెట్టుకున్నాం, కూర్చున్నాం, మర్రి చెట్టు కింద కూర్చున్నాం. కూర్చొని ఎన్ని అవర్స్ అంటే నియర్లీ 4-5 అవర్స్ కూర్చున్నాము. కొద్దిసేపు అయితే పడుకున్నాను కూడా. ఈవినింగ్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర కొంచెం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసేసి ఇక వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన 1 వీక్ లో నేను నడవడానికి కాళ్ళు అనేది సహకరించకపోయేది. నాకు వణుకుతూ ఉండేది అనమాట. కాళ్ళలో బలం లేదు. ఒక ఆలోచన అనేది ఒక దాని మీద పెట్టడానికి ఆలోచనలో అది లేదు, ఏది లేదు. అలాంటిది 1 వీక్ లో మొత్తం క్యూర్ అయిపోయినాయండి. ఇంకా ఏమన్నా కొద్దిగా ఉంటే అవన్నీ 1 year లో మొత్తం అయిపోయింది. నాకు 100% దాని వల్లనే అయ్యింది అనే కాన్ఫిడెంట్ అనేది నాకు అన్ని అర్థమైపోయినాయి అనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళాము. అప్పుడు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాము. 2 years కంటిన్యూగా వెళ్ళాం అనమాట. అలా నాకు హై ఎనర్జీని ఇచ్చిందంటే శివ టెంపులే అండి. హై ఎనర్జెటిక్ అసలు. సో మీరు బాగా నమ్మేది అటు లలిత అమ్మవారిని, ఇటు ఈశ్వరుణ్ణి. రైట్. ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పటికి కూడా. మీ పిల్లల సంగతి చెప్పలేదు. పిల్లలు అన్నారు కానీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏమిటి, వాళ్ళకి ఎలా టైం స్పెండ్ చేస్తారు మీరు? పిల్లలు, పాప వచ్చేసి ఇప్పుడు 8th క్లాస్, బాబు 6th క్లాస్. అయితే బాబు ఇప్పుడు మొన్నటి దాకా ఇంట్లోనే ఉండేవారు. బాగా అల్లరి చేస్తూ ఉండేది. గేమ్స్, వీడియో గేమ్స్, ఈ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఆడడము. నాకు చెప్పకుండా ఈ మధ్య అబద్ధాలు కూడా స్టార్ట్ చేశారనమాట. చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇలా అని చెప్పేసి మనము హైదరాబాద్ లో స్వామినారాయణ ఉంది కదండి స్కూల్, స్వామినారాయణ గురుకుల్, దాంట్లో జాయిన్ చేసాం. గురుకుల్లో మంచి మార్నింగ్ తనకు మంత్రాలు అయితే బాగా వస్తాయి. మంచి తెలుగు సరిగ్గా చదవడం రాయడం రాని టైంలో కూడా ఒకసారి నేను చెప్పగానే గుర్తు పెట్టుకునేటప్పుడు అనమాట. అలా అని చెప్పేసి ఆ స్కూల్లో జాయిన్ చేసాము. ఇప్పుడు చదువుకుంటున్నాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు పాప గురించి అడిగారు కాబట్టి ఇది ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఇది కూడా నేను నైబర్ కూడా చెప్పుకోని విషయాలండి. నేను ఈ విషయం పాప గురించి ఇంతవరకు ఎవరితోటి చెప్పుకోలేదనమాట. అయితే ఏంటి అని అంటే, నేను మనకు కరోనా 2nd wave లో యాక్చువల్గా ఈ విషయాలు చెప్పుకోకూడదు వేరే వాళ్ళైతే, కానీ నేను యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ గా నేను 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్పాలండి. ఎందుకంటే ఇలా సఫర్ అయ్యే పేరెంట్స్ ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉంటారు. ఖచ్చితంగా డేర్ వస్తుందన్నమాట. పిల్లల భవిష్యత్తు ఏంటి అని కంగారు పడి పేరెంట్స్ బాగా డీలా పడిపోతుంటారు. భవిష్యత్తు ఏం కాదు అని చెప్పేసి ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. అయితే పాప అప్పుడు 4th క్లాస్ అండి, 4th క్లాస్, 2nd wave. 2021 నేను అప్పుడప్పుడే బిజినెస్ ని స్ట్రగుల్స్ ఉంటుంటే ఆ టైంలో అన్ని పడిపోయాయి కదండి. మళ్ళీ మనం స్టాండ్ కావడానికి నేను ఎప్పుడు ఎక్కువ టైం బిజినెస్ మీద స్పెండ్ చేయాల్సి వచ్చింది. మా హస్బెండ్ జాబ్ మానేసి బిజినెస్ లో అప్పుడే ఎంట్రీ అయ్యారు. ఉన్నట్టుండి అసలు సీజనల్ లేని టైంలో ఎంట్రీ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, ఇద్దరము హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, ఎంత ఇన్కమ్ ఉందో వచ్చిందంతా దాంట్లో పెట్టుకొని ఉన్న టైంలో
పాపకి సెకండ్ వేవ్ లో నాకు పాపకి మా హస్బెండ్ కి అందరికి వచ్చింది. ఎఫెక్ట్ అయిపోయాము. మేము పెద్దవాళ్ళము ఆల్రెడీ అప్పటికి మేము వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఓకే వచ్చేసింది. పాపకి ఏమైంది అని అంటే బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసేసి కళ్ళు రెడ్డిష్ కావడము. అంటే ఇది నేను జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను, తను అనుభవించింది పీక్ లెవెల్లో అనమాట. బ్రీతింగ్ రాకపోవడము. బ్రీతింగ్ ఎలా అంటే ఇప్పుడే అయిపోతుందేమో అన్నంత సీరియస్ అనమాట. లోపల మొత్తం బ్లాకేజ్ అయిపోయేది. తన ప్రాబ్లం కి సాల్వ్ చేయడానికి ఏ హాస్పిటల్లో ఏ డాక్టరు హెల్ప్ కాలేదు నాకు. ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్ప్ కాలేదు. చాలా సిచ్యువేషన్స్ అనమాట. 100% తనకు స్పెండ్ చేయాలంటేనే నాకు టైం లేదు. దాన్ని వదిలిపెట్టలేను, దీన్ని వదిలిపెట్టలేను. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేంత నాలెడ్జ్ కూడా లేదు. అంత సిచ్యువేషన్స్ అన్ని కొత్తయే నాకు. ఒకటి మనకేంటి, మా ఫ్యామిలీలో ఎవరికైనా సైనస్ రావడము, అస్తమా రావడం ఇలాంటివి కూడా ఎవరికి లేవు. ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అవుతే మనము ఇవి ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఉంటుంది. తనకి టెస్టులు చేపిస్తే ఏం లేదు ప్రాబ్లం, కానీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. స్కూల్కి పంపిద్దాము అని అంటే తుమ్మడము, కళ్ళు రెడ్డిష్ కావడం ఉంటే ఆ టైంలో ఎవరు స్కూల్స్కి అలో చేయలేదు. 2-3 స్కూల్స్లో పంపించాము, మళ్ళీ రిటర్న్ పంపించడం. ఎవరైనా స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా కళ్ళు రెడ్డిగా అయిందని చూసింది అనుకోండి, వెంటనే కళ్ళు రెడ్డిగా అయిపోతాయి. ఆ భయం, ఫోబియా. అట్లా 1 year చాలా ఇబ్బంది పడిందండి. తర్వాతకి 1 year స్కూల్కి రానివ్వలేదు. అట్లా 2 years వేస్ట్ అయిపోయింది. అయిపోయాక స్కూల్స్లోకి రానివ్వరు. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా బాధపడుతూ ఉంటే సరిపోదు కదా, టైం వేస్ట్ కదా అని చెప్పేసి మనకు తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి బుక్స్, ఇంకా అలాంటి బుక్స్ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేసి తనతోటి చదివించడము, నాతో పాటు ఆఫీస్ తీసుకురావడం, తీసుకెళ్ళడం. మంచి నాలెడ్జ్ ఉంది, ఫుల్ యాక్టివ్, అన్నీ ఓకే. బట్ ఈ గ్యాప్ లో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం నాకు కూడా రాలేదండి నిజంగా చెప్పాలి అని అంటే. ఎందుకంటే సపోర్ట్ ఎవరిది లేదు, మేమే చూసుకోవాలి. ఇదొకటి ప్రాబ్లం. బిజినెస్ లో ఇద్దరం దిగాము. ఫైనాన్షియల్ గా పోతుంది, హెల్త్ పోతుంది, అన్ని పోతున్నాయి. ఏడవని రోజు లేదండి. చాలా అంటే చాలా బాధపడ్డాం. తర్వాతకి ఇలా కాదు, మనం డిఫరెంట్ గా థింక్ చేయాలి. అందరికి చెప్పడం కాదు, ప్రతి ప్రోడక్ట్ నేను డిఫరెంట్ గా చేస్తాను, క్రియేటివ్ గా చేస్తామని చెప్పడం కాదు, ఇది ఒక నాకు సవాల్ లాగా ఉంది. ఇది కూడా నేను డిఫరెంట్ గా చేస్తాను అని చెప్పేసి ఆలోచించి, ఇప్పుడు ఈ టైంలో నేను నార్మల్ హౌస్ వైఫ్ అనుకోండి, ఇప్పుడు పాప ఎందుకు చదవట్లే, అందరిలాగా ఎందుకు ఉండట్లేవని నేను ప్రెజర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి డిప్రెషన్లో పోయి వాళ్ళు ఇంకా వేరేలాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. నేను అది ఓవర్కమ్ చేసుకొని, లేకపోతే ఏంటి, చదవకపోతే ఏంటి, మా అమ్మమ్మ అసలు ఏం చదువుకోలేదు, బట్ ఆమె పెద్ద బిజినెస్ ఉమెన్, ఆమె నా ఇన్స్పిరేషన్. మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే ఒక 2-3 ఎపిసోడ్స్ కాదు, 10 episodes అయినా సరిపోవు అనమాట. మా అమ్మ ఉంది నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు నేనున్నాను, నా కూతురికి ఇన్స్పిరేషన్ అవుతాను, నేను ఇంకా డెవలప్ అవుతాను. నా ద్వారా మా అమ్మాయి ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి మా పాపకి ఇప్పుడు నేను కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటాను, చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటాను. ప్రతి కంపెనీ తోటి డీల్ చేయడం మా అమ్మాయి తోటి చెప్పిస్తాను నేను. చైనా లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు మనం, కానీ నేను చైనాలోనే మాట్లాడమని చెప్తాను తనకి. ఎందుకంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. తను ఎలా వస్తుంది చైనా అంటే గూగుల్ ట్రాన్స్లేట్ చూసుకొని ఇంగ్లీష్లో అది కన్వర్ట్ చేసుకోవడం, వాళ్ళు కన్వే చేయడం చేసి చిన్న చిన్నగా లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తనకి. ఇది నార్మల్గా తన ఏజ్లో పిల్లలు చేయలేని పనులు ఇప్పుడు తను చేస్తుంది. దానికి స్కిల్ చాలా అంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసే ప్రతి దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ కొన్ని తీసుకురావడంలో తన హెల్పే ఉంటుంది. కొన్ని ఉంటాయండి క్రాఫ్ట్ రిలేటెడ్, అవి ఫస్ట్ తనే ఒక డిజైన్ చేసి నాకు చూపిస్తుంది. చూపించాక నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది మార్కెట్లోకి. నాకు నథింగ్ బట్ చెప్పాలంటే నాకు బిజినెస్ పార్ట్నర్ అనమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 years పాప. ఓకే. ఇప్పుడు తను స్కూల్కి వెళ్ళి చదువుకోవట్లేదు. ఆ విషయం ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నైబర్స్ కూడా తెలియదు. నాతో పాటు వస్తుంది, నాతో పాటు వెళ్తుంది అని చెప్పి స్కూల్కి వెళ్తుందని అనుకుంటున్నారు. బట్ షీ కెన్ రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్, హిందీ, షీ కెన్ టాక్ హిందీ ఆల్సో. ఇంకా చైనీస్ కూడా నేర్చుకుంటుంది. ఇప్పుడు నా ఆలోచన ఏంటి అని అంటే, తనకు తెలియకుండానే తనతోటి అంటే అందరూ మంచి యంగ్లో ఉన్న అమ్మాయిలతోటి మాట్లాడుతూ ఉంది. వాళ్ళ కంపెనీ గురించి కొన్ని మనం చూడాల్సి వస్తుంది, ప్రొఫైల్స్ చూడాల్సి వస్తుంది. వాళ్ళ వీడియోస్ పెడుతూ ఉంటారు, కంపెనీ వీడియోస్. టాయ్స్ ఉంటాయి కదా, టాయ్స్ బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ టాయ్స్ వీడియోస్ బాగా చూస్తుంటాను, పిల్లలు కదండి, ఆ వీడియోస్ చూస్తుంది.
సో ఇప్పుడు మీ పాప మీకు బిజినెస్ పార్ట్నర్ అయిపోయింది. అంటే ఫ్యూచర్ లో అసలు స్టడీ అనేది ఇలా బ్రేక్ చేసి యాజ్ ఎ బిజినెస్ గానే తనని డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఉందా మీకు? నేను బ్రేక్ అనేది చేయలేదండి, స్టడీ బ్రేక్ చేయలేదు. 60 ఇంతకుముందు మన పూర్వం ఉంటాయి కదా, 64 కళ్ళు అంటారు కదా, ఓన్లీ స్టడీస్ మాత్రమే, స్కూల్కి వెళ్ళడం మాత్రమే స్టడీస్ కాదండి. ఓకే. ఇప్పుడు తనకి చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. కాన్ఫిడెన్స్ కి అయితే అసలు డోకా లేదు, ఫుల్ కాన్ఫిడెంట్, చాలా బాగా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతుంది. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అన్నారు కదా, కంప్లీట్ గా తగ్గిపోయిందా? ఇప్పుడు కంప్లీట్ గా తగ్గింది తెలుసా అండి. నేను మోరల్ గా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏ డాక్టరు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కానీ తగ్గలేదు. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, ఎందుకు అని అంటే, స్కూల్కి ఎందుకు పంపించలేదు అని అంటే, తోటి పిల్లలు కంపారిజన్ చేసుకొని హేళన చేయడం. తనకేమో చాలా టాలెంట్ ఉంది వేరే విషయాలు. ఓకే. తన వీడియోస్ చేస్తే నేను వాటిని పోస్ట్ చేస్తాను. అలా ఉంటుంది ఎడిటింగ్ అని ఎవ్రీథింగ్. అసలు ఒక మంచి బిజినెస్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు మా డాటర్ బెస్ట్ అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది నాలెడ్జ్. దాన్ని వదిలేసేసి వేరే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వేరే స్కిల్ ఉన్న పిల్లలతో కలిపేసేసి వాళ్ళకు వచ్చింది తనకు రాలేదని వాళ్ళు హేళన చేయడం జరుగుతుంది, దెన్ డిగ్రేడ్ కావడం జరుగుతుంది. ఇలా కావద్దు అని చెప్పేసి నేను అలాంటి స్కిల్ ఉన్న వాళ్ళతోటే తనని ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేపిస్తున్నాను. ఇప్పుడు చైనీస్ వాళ్ళతోటి 2-3 ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటుంటది. తనని వాళ్ళలో చూసుకుంటుంది. తను ఏమన్నది, నువ్వు నెక్స్ట్ అందరూ అమెరికాకి వెళ్తున్నారు ఎంఎస్ చేయడానికి, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాను క్యాజువల్ గా. అడిగితే నేను కొరియాకి వెళ్తాను, జపాన్కి వెళ్తాను అన్నారు. ఎందుకనంటే వాళ్ళు మనకంటే 20 years ఫార్వర్డ్ ఉంటారు. వాళ్ళ టెక్నాలజీస్ అవన్నీ చూసుకొని వచ్చి ఇక్కడ నేను ఒక పెద్ద టాయ్స్ కి ఇండస్ట్రీ పెడతా, మనం అన్ని టాయ్స్ అన్ని మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, నేను స్టార్ట్ చేశాక ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే రాదమ్మా మనకు అని అన్నది. అంటే అబ్బా, నేను 10 years ముందు ఆలోచిస్తున్నానని గొప్ప చెప్పుకుంటా, నా కూతురు 20 years ముందు ఆలోచిస్తుంది అని చెప్పేసి అనుకుని ఇక్కడ నేను సాటిస్ఫైడ్ అనమాట. రైట్. సో శైలజ గారు, మీరు ఖాళీ టైం అనేది ఎలా స్పెండ్ చేస్తారండి? మీరు ఏమన్నా మూవీస్ ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ సైడ్ ఏమన్నా వెళ్తారా? మూవీస్ కి వెళ్తారా? అసలు పిల్లలతో వెళ్తారా, లేదా మీరు ఫ్యామిలీతో వెళ్తారా, లేదా ఇండివిజువల్ గా ఫ్రెండ్స్ తో వెళ్తారా? ఎలా స్పెండ్ చేస్తారు? నేను డైలీ ఖచ్చితంగా ఒక 2 డైలీ సీరియల్స్ ఉంటే చూస్తాను. డైలీ సీరియల్స్ చూస్తారా? ఓఎంజీ, ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే ఇంత బిజినెస్ ఇదంతా రన్ చేస్తూ, ఇంత ట్రైనింగ్ అనుకుంటూ, ఇన్ని విషయాలు నేర్చుకుంటూ, మీరు ఒక పక్కన నేర్చుకుంటూ నేర్పిస్తూ, ఇన్ని ప్రాసెస్ లో కూడా సీరియల్స్ చూసేంత టైం ఉంటుందా మీకు? ఏం సీరియల్స్? కొంచెం వాటికి ప్రమోషన్ దక్కుతుందేమో చూడండి. ప్రమోషన్స్ అంటే కొన్ని హిందీ డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి, వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం దాంట్లో నుంచి నేను దాంట్లో హీరోయిన్ లాగానే ఫీల్ అయిపోతాను అనమాట, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది దాంట్లో క్యారెక్టర్ లోకి. అలాంటి సీరియల్స్ చూస్తాను. అలా 2 సీరియల్స్ చూస్తాను, వాటి పేర్లు నేను ఇప్పుడు చెప్పండి. అయితే అవి అలాంటి సీరియల్స్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మనకి అన్ని హాట్‌స్టార్ వచ్చాక ఏమైపోయింది, అన్ని ఫార్వర్డ్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు కదా. వచ్చినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎంత టైం అంటే అంత టైం ఏదో టైంలో చూడటం అని చూడడం. ఓకే. ఇప్పుడు ఇలా వెళ్తారా? వెళ్తాను. అయితే మూవీస్ ఏంటి అని అంటే థియేటర్లు తక్కువ అండి. ఇప్పుడు ఓటీటీ వచ్చాక చాలా మంది తగ్గిపోయిందిలేండి థియేటర్స్ కి వెళ్ళటం. అందరూ కూడా మాక్సిమం ఓటీటీ ప్లాట్ఫామ్ ని నమ్ముకున్నారు, ఎప్పుడు వస్తుంది ఓటీటీలో అని చూసుకుంటున్నారు. మలయాళం మూవీస్ ఎక్కువ చూస్తారండి. నాకు కేరళ అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కూడా నేను రిటైర్మెంట్ ఎప్పుడైనా తీసుకున్నాను అనుకోండి, కేరళకి వెళ్ళి ఏదైనా ఒక అడవిలో ఒక చిన్న విల్లా లాంటిది ఒకటి కట్టుకొని అడవిలో ఉండాలని నాకు కోరిక అనమాట. అక్కడ కూడా నేనేం ఖాళీగా ఉంటాను, ఇలానే ఏదైనా ఒకటి ఆన్లైన్ లో ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాను లేండి, కానీ ఖాళీగా ఎందుకు ఉంటాను, కానీ అలా ప్రకృతితో ఉండడం అనేది చాలా ఇష్టము. రైట్. అయితే మీరు హాబీస్ విషయం చెప్పలేదు. మీరు ఇది కాకుండా ఈ కంప్లీట్ గా మీరు ఎన్నుకున్న ఈ ప్రపంచం కాకుండా ఇంకా వేరే ప్రపంచం గురించి మాట్లాడితే ఏంటి మీ హాబీస్? టెర్రస్ గార్డెన్. ఓకే. నేను గార్డెన్ వీడియోస్ యూట్యూబ్ లో పెట్టను, బట్ నా స్టేటస్ లో పెట్టుకుంటాను. ఆ రోజు ఫీల్ అవుతాను కదా, ఫీల్ అయిన అన్ని ఎమోషన్స్ అన్ని నేను పెడుతూ ఉంటాను అనమాట. అలా టెర్రస్ గార్డెన్ వీడియోస్ పెడుతూ ఉంటాను. జస్ట్ ఏమైనా హార్వెస్టింగ్ చేసినవి ఉంటే అలాంటివి పెడుతూ ఉంటాను. నేను నియర్లీ 100 to 200 మెసేజెస్ వస్తాయి. నేను రోజంతా ఖాళీగా ఉంటాను, కానీ నాకు కూరగాయలు కట్ చేయడానికి టైం ఉండదు. మీకు ఆ కూరగాయలు పండించడానికి ఎలా టైం దొరుకుతుంది అని అడుగుతారు అనమాట. నాకు అదే ఇష్టము. ఇంకా మార్నింగ్ పూట లేచి తర్వాతకి ఆ చెట్లతోటి నేను మౌనంగా మాట్లాడుకుంటాను అనమాట. నాలో నేను మాట్లాడుకుంటాను కదా, అవన్నీ ఆ చెట్లతోటే మాట్లాడుతూ ఉంటాను, ప్రకృతితో మాట్లాడుతూ ఉంటాను. అలాంటప్పుడు నాకు ఎనర్జీ పెరుగుతుంది తప్ప తగ్గదు. సేమ్ అదే మాటలు నేను నైబర్ తోటి చేశాను అనుకోండి,
చిట్ చాట్ చేశాను అనుకోండి, నా ఎనర్జీ లాస్ అయిపోతుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుంది అనమాట. సో చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశారు, మొత్తానికి మాకు కూడా టైం ఇచ్చారు అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఇలాంటి అవార్డ్సే కాదు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.